హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇంకా బ్లాక్ డయాగ్రామ్ అంటే ఏంటి, ఇంకా బ్లాక్ రిడక్షన్ టెక్నిక్స్ గురించి నేను మీకు సింపుల్గా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఒక మ్యాథమెటికల్ మోడల్ అనమాట. సో ఇది ఏం చూపిస్తుందంటే ఇన్పుట్ కి అవుట్పుట్ కి రిలేషన్షిప్ ని చూపిస్తుంది అనమాట ఆఫ్ ఎ టైం వేరియంట్ సిస్టమ్. అంటే ఏదైతే సిస్టమ్ అనేది టైం తో చేంజ్ అవ్వదో, ఏ సిస్టమ్ దట్ డస్ నాట్ చేంజ్ విత్ టైం, సో దానికి ఇన్పుట్ కి ఇంకా అవుట్పుట్ కి రిలేషన్షిప్ అని చూపిస్తుంది అనమాట. సో a transfer function is a mathematical model that shows the relationship between the input and output of a time invariant system. సో డెఫినేషన్ ఏంటంటే సింపుల్ గా ఉంటుందన్నమాట. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ టు ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్. ఇక్కడ మనకి అన్ని ఇనీషియల్ కండిషన్స్ అనేవి జీరోలో ఉంటాయన్నమాట. సో సింపుల్ గా మనకి డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సిస్టమ్ ఇన్పుట్ ఏమి ఇస్తాము, ఆర్ ఆఫ్ టీ, అవుట్పుట్ సి ఆఫ్ టీ. సో ఆర్ ఆఫ్ ఎస్ ఏంటంటే లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్ అనమాట, సి ఆఫ్ ఎస్ అనేది లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్. సో డెఫినేషన్స్ తో మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టీ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎల్ అవుట్పుట్ బై ఎల్ ఇన్పుట్ వేర్ ఆర్ ఇనిషియల్ కండిషన్స్ ఆర్ జీరో. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసుకొని మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. సో సిగ్నల్ ఏదైతే మనకి సిస్టమ్ లోకి వెళ్తుందో ఇన్పుట్ ఆర్ ఆఫ్ ఎస్ అనమాట, ఏదైతే మనకి సిగ్నల్ అనేది సిస్టమ్ నుంచి బయటకు వస్తుందో అది సి ఆఫ్ ఎస్. కంట్రోల్ సిస్టమ్ డయాగ్రామ్ లో ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ లాగా చూపిస్తుంది అనమాట. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అనేవి ఓన్లీ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్ కి యూజ్ చేస్తాము. ఇన్పుట్ అవుట్పుట్ బిహేవియర్, ఏదైతే లీనియర్ సిస్టమ్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ బిహేవియర్ అనేది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని యూజ్ చేసుకొని డిస్క్రైబ్ చేస్తామన్నమాట. సో సిగ్నల్ అనేది ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి సిస్టమ్ ద్వారా పాస్ అవుతుంది అనమాట. ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ యొక్క యూజెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అనాలిసిస్ ఇన్ సిస్టమ్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అనేవి సిస్టమ్ యొక్క బిహేవియర్ ని అండర్స్టాండింగ్ చేయడంలో మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిజైనింగ్ సిస్టమ్స్. ఇంజనీర్స్ అనే వాళ్ళు అంటే సిస్టమ్స్ ని డిజైన్ చేస్తారనమాట ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకొని. ఎక్కడైతే మనకి ఫ్రీక్వెన్సీ డొమైన్ టెక్నిక్స్, ఎస్పెషల్ గా ఫ్రీక్వెన్సీ డొమైన్ టెక్నిక్స్ ని యూజ్ చేసుకొని ఇంజనీర్స్ అనే వాళ్ళు ఈ సిస్టమ్స్ ని డిజైన్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి డిటర్మైనింగ్ స్టెబిలిటీ. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అనేవి సిస్టమ్ అనేది స్టేబుల్ గా ఉందా లేదా అని చెక్ చేయడంలో మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబింగ్ ది సిస్టమ్ కాంపోనెంట్స్. అంటే సిస్టమ్ లో ప్రతి పార్ట్స్ అనేవి ఇచ్చిన ఇన్పుట్ కి ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, అవుట్పుట్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి, వీటిని అన్నిటిని డిస్క్రైబ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్. సో బ్లాక్ డయాగ్రామ్ అంటే ఏంటంటే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనమాట. ఇది ఏం చూపిస్తుందంటే సిస్టమ్ లో ప్రతి ఒక్క పార్ట్ అనేది ఎలా పర్ఫామ్ అవుతుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ సిగ్నల్స్ అనేవి సిస్టమ్ లో ఎలా మూవ్ అవుతాయి ఏంటి అనేది ఈ బ్లాక్ డయాగ్రామ్ చూపిస్తుంది అనమాట. సో ఇది ఒక సింపుల్ ఇంకా యూస్ఫుల్ వే అనమాట. ఇది ఫంక్షనల్ రిలేషన్షిప్ ని చూపిస్తుంది డిఫరెంట్ పార్ట్స్ మధ్యలో కంట్రోల్ సిస్టమ్ లో. సో దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇది ఒక బ్లాక్ డయాగ్రామ్, ఒక క్విక్ ఇంకా విజువల్ వే అనమాట. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కి ఒక రియల్ సిస్టమ్ లో ఇన్పుట్ అవుట్పుట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ని చూపిస్తుంది. సో డెఫినేషన్ ఏంటంటే బ్లాక్ డయాగ్రామ్ ఇస్ ఎ క్విక్ విజువల్ వే టు షో కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ఏ రియల్ సిస్టమ్. సో ఇక్కడ ఇన్పుట్ ఏంటి ఆల్రెడీ నేను చెప్పాను, సేమ్ అలాగే వస్తుంది ఆర్ ఆఫ్ టీ, ఆర్ ఆఫ్ ఎస్. సో ఆర్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్. సో మనకి ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ సిస్టమ్ అనమాట జీ ఆఫ్ ఎస్ అనేది. సి ఆఫ్ ఎస్ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్. ఈ రెక్టాంగులర్ ఏదైతే బ్లాక్ ఉందో ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని చూపిస్తుంది, అదే జీ ఆఫ్ ఎస్. ఇంకా ఆరోస్ అనేవి సిగ్నల్ యొక్క ఫ్లో యొక్క డైరెక్షన్ ని చూపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ బ్లాక్ డయాగ్రామ్. సో బ్లాక్ డయాగ్రామ్స్ లో మనకి వన్ ఆర్ మెనీ బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే టుగెదర్ గా కనెక్ట్ అవుతాయి అనమాట ఇన్పుట్ కి ఇంకా అవుట్పుట్స్ కి. సో ఇవి ఏంటంటే కంట్రోల్ సిస్టమ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఆల్రెడీ నేను చెప్పాను అంటే కాంప్లెక్స్ కంట్రోల్ సిస్టమ్స్ ని. ఇక్కడ మీకు బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి కదా. సో G1 ఆఫ్ ఎస్, G2 ఆఫ్ ఎస్, G3 ఆఫ్ ఎస్, ఇంకా సమ్మింగ్ పాయింట్, ఇంకా టేక్ ఆఫ్ పాయింట్, ఇవన్నీ ఏంటి అని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ అంటే ఏంటి, ఇది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. కాంపోనెంట్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో మనకి సింగిల్ ఇన్పుట్ అండ్ సింగిల్ అవుట్పుట్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సమ్మింగ్ పాయింట్. ఇది ఏంటంటే ఎక్స్ క్రాస్ సింబల్ తో రిప్రజెంట్ అయి ఉంటుంది. ఇందులో మనకి మల్టిపుల్ ఇన్పుట్స్ ఇంకా వన్ అవుట్పుట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఇన్పుట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే పొలారిటీ బేస్ మీద మనం యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తాం అనమాట. సో బ్లాక్ డయాగ్రామ్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ అనమాట. అంటే సిస్టమ్ లో కాంపోనెంట్స్ అని ఎలా కనెక్ట్ ఉన్నాయి ఏంటి అనేది మనం బ్లాక్ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము.
నెక్స్ట్ వచ్చేసి టేక్ ఆఫ్ పాయింట్. అంటే ఏంటంటే ఇదొక పాయింట్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే సేమ్ ఇన్‌పుట్ సిగ్నల్ అనేది మల్టిపుల్ బ్రాంచెస్‌లో పాస్ అవుతుందన్నమాట. ఇంకా ఏంటంటే సేమ్ ఇన్‌పుట్ అనేది మల్టిపుల్ బ్లాక్స్‌కి వెళ్ళేటట్టు ఈ టేక్ ఆఫ్ పాయింట్ అనేది అలో చేస్తుందన్నమాట. ఆర్ సమ్మింగ్ పాయింట్స్ అంటే చేంజ్ అవ్వకుండా. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ టెక్నిక్స్ ఏంటో చూద్దాం. అందులో రూల్ 1 వచ్చేసి క్యాస్కేడింగ్ ది బ్లాక్ సిరీస్ కనెక్షన్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే 2 ఆర్ మోర్ బ్లాక్స్ అనేవి మనకి వన్ ఆఫ్టర్ అనదర్ సిరీస్‌లో కనెక్ట్ అయ్యాయన్నమాట. దీన్నే మనం క్యాస్కేడ్ కనెక్షన్ అంటాము. సో క్యాస్కేడ్ అంటే ఏంటంటే ఒక స్టేజ్ యొక్క అవుట్‌పుట్ అనేది ఇంకొక స్టేజ్‌కి ఇన్‌పుట్ అవుతుందన్నమాట. సో ఇన్ దిస్ కేస్ ఏంటంటే ఇండివిడ్యువల్ ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్స్ ప్రతి ఒక్క బ్లాక్ ఇండివిడ్యువల్ ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్స్ అనేవి మల్టిప్లై అవుతాయన్నమాట. ఒక సింగిల్ బ్లాక్‌ని ఫార్మ్ అవ్వడానికి. సో ఇందులో మనకి 3 బ్లాక్స్ అనేవి ఉన్నాయి విత్ ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్స్ G1 G2 అండ్ G3 ఇవి సిరీస్‌లో కనెక్ట్ అయ్యాయి. సో R అంటే ఏంటి? ఇన్‌పుట్. Y1 Y2 వచ్చేసి ఇంటర్మీడియేట్ సిగ్నల్స్ అన్నమాట. C వచ్చేసి అవుట్‌పుట్ అన్నమాట. మిగతావన్నీ ఏంటంటే ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్స్ ఆఫ్ బ్లాక్స్ G1 G2 G3. సో డయాగ్రామ్ నుంచి మనకి రేషియో ఆఫ్ అవుట్‌పుట్ టు ఇన్‌పుట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ బ్లాక్‌లో మనకి Y1 ఇంటూ R. సో మనకిక్కడ G1 అనేది ఇక్కడ తీసుకుంటే ఇటు సైడ్ తెచ్చుకుంటే అప్పుడు Y1 బై R. సేమ్ ఇలాగే సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్ సేమ్ ఇలాగే కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ కంబైన్ చేస్తాం. తర్వాత మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే దీన్ని మనం G1 లాగే కదా కన్సిడర్ చేసేది. సో G1 ఇంటూ G2 ఇంటూ G3. సో ఇందులో సిరీస్ కనెక్షన్‌లో ఏంటంటే ఇక్కడ మనకి మల్టిప్లై అవుతాయన్నమాట. ప్రతి ఒక్క ఈచ్ బ్లాక్ అనేది ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్ ఇండివిడ్యువల్ ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్ ఈచ్ బ్లాక్ అనేది మల్టిప్లై అవుతుందన్నమాట. ఒక సింగిల్ బ్లాక్ ఫార్మ్ అవ్వడానికి. సో ఇప్పుడు రూల్ నెంబర్ 2 ఇదేంటంటే క్యాస్కేడింగ్ ద బ్లాక్స్ ఇన్ పారలెల్ అన్నమాట. ఎప్పుడైతే 2 ఆర్ మోర్ బ్లాక్స్ అనేవి మనం ఫార్వర్డ్‌లో కనెక్ట్ అయి ఉంటాయో ఇన్ ఫార్వర్డ్ పాత్‌లో సో ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇందులో యాడ్ అవుతుంది. పారలెల్‌లో ఉన్నప్పుడు యాడ్ అవుతుంది. సిరీస్‌లో ఉన్నప్పుడు మల్టిప్లై అవుతుంది. ఒక సింగిల్ బ్లాక్‌ని ఫార్మ్ చేయడానికి. సో ఆల్రెడీ నేను చెప్పాను టేక్ ఆఫ్ పాయింట్ అంటే ఏంటి? సమ్మింగ్ పాయింట్ అంటే ఏంటి అనేది. సో ఈ ఫిగర్‌లో మనకి 3 బ్లాక్స్ ఉన్నాయి. ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్స్ ఉన్నాయి. G1 G2 G3. ఇవన్నీ ఏంటంటే పారలెల్‌లో కనెక్ట్ అయ్యాయన్నమాట. సో ఈ డయాగ్రామ్ నుంచి మనము అవుట్‌పుట్ ఎలా తీసుకుంటామంటే C అవుట్‌పుట్ ఈక్వల్ టు G1 ఇంటూ R, G2 ఇంటూ R ప్లస్ G3 ఇంటూ R. ఇందులో మనం R అనేది కామన్‌గా తీస్తే అప్పుడు మనకి ఈ R ఇటు వచ్చేస్తుంది. సో ద రేషియో ఆఫ్ అవుట్‌పుట్ టు ది ఇన్‌పుట్ ఈక్వల్ టు ఏమొస్తుంది? G ప్లస్ G2 మైనస్ G3. ఇక్కడ మైనస్ ఎందుకొచ్చిందంటే G3కి సమ్మింగ్ పాయింట్ ఏంటి ఇక్కడ? మైనస్ ఉంది కాబట్టి. సో స్టూడెంట్స్ ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్నీ మీకు అర్థమయ్యాయా? నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.